దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఫ్రీడమ్ టు చూస్. గాడ్ గేవ్ అస్ ఫ్రీ విల్. మనిషికి దేవుడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టమైన ఎంపికలు మనం చేసుకోవచ్చు, నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. బట్ విత్ దట్ ఫ్రీడమ్ వి సమ్టైమ్స్ మేక్ రాంగ్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. ఈ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసి మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అండ్ దోస్ రాంగ్ డిసిషన్స్ కాజ్ పెయిన్, క్రైమ్, సమ్టైమ్స్ బ్రోకెన్ రిలేషన్షిప్స్, డిజీజెస్, సఫరింగ్, బాధలు, నష్టము, అనారోగ్యము, సమస్యలు కొని తెచ్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనము తప్పుగా వాడుకొని మన జీవితంలో మనం ఈ బాధలు కలగజేసుకుంటాం, కొని తెచ్చుకుంటాం. సో ఫ్రీ విల్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్వేచ్ఛకి మనమే బాధ్యత వహించాలి, మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాలి. దేవుణ్ణి మనం నిందించలేము. ద్విపదేశ కాండము 30:19 ఈ విధంగా సెలవిస్తుంది. ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్, బ్లెస్సింగ్ అండ్ కర్స్. దేర్ఫోర్ చూస్ లైఫ్ దట్ బోత్ యూ అండ్ యువర్ డిసెండెంట్స్ మే లివ్. డ్యూట్రానమీ 30:19 సేస్, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను అన్నాడు. సో దేవుడు మనకిచ్చిన ఈ ఫ్రీ విల్ని, ఫ్రీడమ్, స్వేచ్ఛని మనము సరైన విధంగా మనం వాడినట్లయితే దేవుడికి ఇష్టలుగా జీవించగలము. మన ఇష్టానుసారంగా మనం వాడినట్లయితే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకొని ఆ సమస్యలకు, ఇబ్బందులకు, నష్టాలకు, బాధలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. దేవుణ్ణి మనం నిందించడానికి వీలు లేదు.